దాదాపు వినపడుతుంది. దాదాపు కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో. కానీ ఈ స్కామ్ ఎప్పటి నుంచో ఉంది. వైసీపీ హయాంలో ఆధారాలు ఏం లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే అని కూడా వైసీపీ నేతల వాదనగా ఉంది. మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? నేను దాని గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. రవిశంకర్ గారు స్వల్ప తేడాతోనే 164 సీట్లు వచ్చినాయి, మాకు 11 సీట్లు వచ్చినాయి అంటారు. స్వల్ప తేడా కాదండి, 17% ఓట్లు తేడా వచ్చింది కూటమికును వైసీపీ. 17% అంటే మామూలు విషయం కాదు. కాబట్టే అంతంత మెజార్టీలు వచ్చినాయి, అన్ని సీట్లు వచ్చింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు 50% ఓట్లు వచ్చింది. మాకు 23 సీట్లు వచ్చినప్పుడు 39% ఓట్లు వచ్చింది. 10%తో 151కి వెళ్ళిపోయింది. వాళ్ళు 17% కాబట్టి 163కి వెళ్ళింది. అలా దాన్ని మనం చూడాలి. రెండోది, కొంతమంది మాకు 40% వస్తే 11 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 38% వస్తే వాళ్ళకి 240 సీట్లు వచ్చినాయి అని అంటున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా పోటీ చేసినప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి ఓటింగ్ లేదు. కానీ యూపీ, బీహార్ ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో వాళ్ళు సీట్లు గెలిచారు, మెజార్టీలు వచ్చినాయి. అది పర్సంటేజ్ ప్రకారంగా ఇండియా వైజ్ గా అలాగ వచ్చింది. అది ఆ లాజిక్ మర్చిపోయి 1 year అయిన తర్వాత ఎందుకు ఓడిపోయామనేది సమీక్ష లేకుండా మన విధానాల్ని సమీక్షించుకోకుండా ఈ దేని వల్ల ప్రజలు మనకి వ్యతిరేకించారు. పొలాల్లో మన బొమ్మ పెట్టుకొని రైతుల్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మనం ఇబ్బంది పెట్టామా? అందుకు మన రైతులు వ్యతిరేకించారా? సిపిఎస్ ఇస్తామని చెప్పి మనం మోసం చేసినందుకు ఎంప్లాయీస్ వ్యతిరేకించారా? మనం వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్తే మహిళలు వ్యతిరేకించారు. చేయకపోవటం వల్ల ఇలాగ పంచాయతీల డబ్బులన్నీ లాగేసి పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో ఒక వీధి దీపం పోతే వేసేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల వ్యతిరేకించారా? రాష్ట్రంలో రోడ్లని అధ్వానంగా మారిపోయి గుంతలుగా మారిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలు వ్యతిరేకించి మనకు ఓటేశారా? కానీ ఇలాంటి అనేక వందల అంశాలు మనకి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఓడిపోయాం అనేది వదిలేసి ఈవీఎంల వల్ల ఓడిపోయాం, లేకపోతే చంద్రబాబు హామీల వల్ల ఓడిపోయాం. చంద్రబాబు చెప్తాడు హామీలు, మేము వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నా ఇచ్చాం కదా. ఒక కుటుంబంలో 6 పిల్లలు ఉంటే 6కి వచ్చింది, 4 ఉంటే 4కి వచ్చింది, 3 ఉంటే 3కి వచ్చింది. నేను 4 రోజుల నుంచి మేము తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు కలుస్తున్నాము. మా ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు చెప్తున్నాం. ప్రజలకు ఇంకేం కావాలో తెలుసుకుంటున్నాం. మేము చెప్తున్నాం, గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి అని అంటున్నారు, డబ్బులు వచ్చినాయి అంటున్నారు, పిల్లలకి డబ్బులు పడినాయి అంటున్నారు. రేపు ఆటో వాళ్ళకి 14వ తారీఖు ఆగస్టులో 15,000 ఇవ్వబోతున్నాం, ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. అలాగే 15వ తారీఖు నాడు ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం. వచ్చే నెలలో అన్నదాత సుఖీభావ కింద రైతులకి డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. నవంబర్ డిసెంబర్ లో చేస్తున్నాం. అవన్నీ కూడా మీరు చేస్తున్నారు. అవునన్నా కాదన్నా ఇండైరెక్ట్ గా కొంతమంది వైసీపీ నేతలు కూడా మెచ్చుకుంటున్నారులేండి, అదన్నీ తెలిసిందే. అయితే ఇప్పుడు కాదు, చంద్రబాబు హామీలు ఇచ్చాడు, అబద్ధ హామీలు ఇచ్చాడు అని మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ మేము చేసి చూపిస్తున్నాం కదా. కాబట్టి ఆయన ఏమంటాడు, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి ఈ రాష్ట్రంలో అంటాడు. ఇవాళ నిన్న కూడా చెప్పాడు కదా, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పరిపాలన? నీ రౌడీలు కత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి గంజాయి బ్యాచి డ్రగ్స్ తాగి రోడ్ల మీద రఫా నరుకుతాం, తలలు నరుకుతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రపతి పరిపాలన ఎందుకు పెట్టాలా? వాళ్ళని సమర్థించి తెలుగుదేశం వాళ్ళని నరికితే తప్పేంటని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఈ రకమైనటువంటి పార్టీని, ఈ రకమైన నాయకుడి మాకు అవసరం లేదని అధికారం నుంచి లాగి కింద పడేశారు. మళ్ళీ వస్తే నేను అదే పని చేస్తాను, ఈ రౌడీజం చేస్తానంటే ప్రజలు ఎందుకు రాణిస్తారు?
కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నువ్వు వైఖరి ఏం మారలేదు, నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి నువ్వు మళ్ళీ రావడం అనేది ఉండదు కాబట్టి కూటమి ప్రజల్లో వెళ్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది, అంటే బల ప్రదర్శన వద్దు, అభివృద్ధి చేస్తుంది కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తాం. బల ప్రదర్శన వద్దు, ప్రజల్లోకి ఇప్పుడు రావద్దు, సిచ్యువేషన్ బాగాలేదు, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కూడా వద్దు అంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. దాన్ని మీరు కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ ఏ విధంగా చూస్తుంది? కదండి, మేము ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అయ్యా 4,000 పెన్షన్ పడుతుందయ్యా, మా పిల్లలకి తల్లికి వందనం పడిందయ్యా, మాకు ఇల్లు ఇప్పించండి అంటే జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్ళు మూలపడేశారు. రేపు వచ్చే నెలలో టిట్కో ఇళ్ళు ఇస్తామని చెప్పాం. 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాము, మీ అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్తున్నాం. మేము అనేక కార్యక్రమాలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 కార్యక్రమాలు ఇచ్చాడు, అన్ని కూడా తుస్సుమన్నాయి, ఎక్కడ కూడా ఏది జరగలేదు. ఇప్పుడు ఏం చెప్పాడు, ప్రతి ఇంటికి ఏదైతే QR కోడ్ చూపించండి, చంద్రబాబు ఇచ్చిన హామీలు మీకు ఎప్పటి నుంచి ఎంత బాగా, ఏ ఒక్కడు కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా ప్రజల దగ్గరికి ఆయన ఇచ్చిన టైం 4వ రోజు అయింది, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళట్లేదు. వెళ్తే ఏంటనేది తెలుసు వాళ్ళకి. ఈ ప్రభుత్వం మీద ప్రజలకి సానుకూలత ఉంది, ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇవాళ నిన్నటి వరకు చూడండి, మేధావులు చాలా మంది విశ్లేషకులు ఏం మాట్లాడారు, రాజధానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, అంతా అప్పుకి ఇచ్చింది అన్నారు. ఇవాళ కేంద్రం ప్రకటించింది ప్రపంచ బ్యాంకు ఏదైతే 15,000 ఇచ్చిందో అది మేము గ్రాంట్ రూపంలో ఇస్తున్నాం, మీరు రూపాయి కట్టవలసిన పని లేదని చెప్పి వాళ్ళ కేంద్రం చెప్పింది. మరి అది మేము సాధించిన విజయం కాదా? అలాంటి ఎన్నో చేస్తాం. కేంద్రం నుంచి అనేక పరిశ్రమలు తెస్తున్నాం ఈ రాష్ట్రానికి, అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తా ఉన్నాయి, రాజధాని కడతా ఉన్నాం, పోలవరం కడతా ఉన్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా ఉన్నాం, విశాఖపట్నంలో రైల్వే జోన్ ప్రారంభం అయింది, రైల్వే జనరల్ మేనేజర్ కూడా వచ్చి కూర్చున్నాడు విశాఖపట్నంలో. మేము చేస్తున్నాం, ఎందుకు వదులుకుంటారు? రైట్ మాట్లాడదాం. సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, పాస్ట్ ఈజ్ పాస్టా, డబ్బులతోనే రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం ఇదంతా పోయిందా? ఇప్పుడు ప్రజలకి దగ్గరగా